మంత్రి గారు ఈ దేశంలో ఎంతమంది పేదలు ఉంటే అంతమంది గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని చెప్తే ఆనాడు మరి ఇప్పుడు వచ్చేటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన లేడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన మహేశ్వర్ రెడ్డి గారు ఏదో రాష్ట్ర ప్రభుత్వం చేస్తలేదు మేము మొత్తం బలికొడుతున్నాం అక్కడి నుంచి వెళ్ళి మొత్తం ఇక్కడ పెడతా ఉన్నాం మా అంత గొప్పోళ్ళు అన్నట్టు చెప్పి మహేశ్వర్ రెడ్డి గారు స్క్రిప్ట్ చదివిండి అవతల పడ్డాడు ఇవాళ మీరు ఏం తెచ్చింది రాష్ట్రానికి అని చెప్పి అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి మీరు ఏం తెచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నా అదే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి బాధ్యత నరేంద్ర మోడీ ప్రధానమంత్రిని కలుస్తాం ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కానీ ఈ రాష్ట్ర ప్రాజెక్టుల గురించి కానీ అడగవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారి ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా సభలో చెప్పారు నేను ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి అంటే పెద్దన్న లెక్క అడగడం బాధ్యత మాది ఇచ్చే బాధ్యత నరేంద్ర మోడీది నేనేమంటా ఉన్నా అంటే మీరు 11 కోట్లు అంటే ఇప్పటికే 11 సంవత్సరాల మీద అధికారానికి వచ్చి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు ఈ దేశంలో ఆ లెక్కల దగ్గర తెలంగాణ రాష్ట్రానికి 80 లక్షల ఉద్యోగాలు రావాలి మీ బీజేపీ పార్టీ ద్వారా మీరు మొన్న కూడా 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చిండ్రు మీరు రాష్ట్రానికి ఏ ఊరుగా పెట్టిండ్రో ఈ రాష్ట్ర ప్రజలకు ఫస్ట్ మీరు సమాధానం చెప్పాలి బీజేపీ నాయకులుగా మీ 8 మంది ఎంపీలు ఏం చేసిందో చెప్పాలి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు కేంద్ర మంత్రులు 2 ఏం చేసిందో చెప్పాలి ఈ రాష్ట్రానికి ఏం చేసేది లేదు మట్టినే అచ్చుడు మైక్ ముంగట మాట్లాడు సభ్యుడికి ఏమన్నా అంటే ఇలా ఎలక్షన్ రాగానే ఇలా రేషన్ బియ్యం కలుపుడు ఇలా గిన్నెలు నెత్తి పెట్టుకున్నాడు ఊళ్ళలో బాగా పట్టుకొని తిరుగుడు ఎవరు కూడా గుర్తుపెట్టుకోవాలో బీజేపీ నాయకులారా నేను చెప్తా ఉన్నా సెంటిమెంట్తో ఎవరు ఎన్ని కాలాలు బతకడు ఇవాళ ప్రజలకు పనిచేసి ప్రజలతో ఎవరైతే మమేకమైనటువంటి రాజకీయ పార్టీ కానీ ప్రజలతో మమేకమై ఉన్నటువంటి రాజకీయ పార్టీ కానీ ప్రజల మనసు కలిసినటువంటి రాజకీయ నాయకుడు కానీ వాళ్ళే ఉంటారు తప్ప ఇవాళ మీరు ఎన్నో రోజులు ఉండలేరు ఇవాళ మీరు ఒకసారి ఎలక్షన్ రాగానే మీకు పాకిస్తాన్ యుద్ధం వస్తుంది అప్పుడు దాకా ఏది ఉండదు సర్జికల్ స్ట్రైక్ గుర్తొస్తుంది ఎలక్షన్ అయిపోగానే సర్జికల్ స్ట్రైక్ బంద్ అవుతుంది మొన్న ఎలక్షన్ రాగానే 2-3 నెలల ముందే ఇవాళ అక్షంతలు అయోధ్యకి వెళ్ళి పంపిరాట ఇక్కడ గ్రామాలలో డీజే పెట్టి తిరుగుడు ఎలక్షన్ అయిపోతుంది మళ్ళీ రేపేం పట్టుకుతారు వీళ్ళు అంటే నేనేమంటా ఉన్నంటే తెలంగాణ సెంటిమెంట్ పెట్టుకొని కేసీఆర్ గారు కూడా 20 ఏళ్ళు ఒట్టించుకున్నారు ఏమనంటే పేరు చెప్పి ఇవాళ ఆ కేసీఆర్ గారే తెలంగాణ సెంటిమెంట్ వేయనాక సాక్షాత్ కేసీఆర్ గారే కామారెడ్డిలో తుక్కు కొడగొట్టి జనం ఆ గతి కూడా బీజేపీ పార్టీ వరదే గుర్తుపెట్టుకోరు ఆ గతి కూడా అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నంటే ప్రాంతీయవాదంతోనే కులతత్వంతోనే ఏ పార్టీ కూడా మనుగడ సాధించదు ఏ పార్టీ కూడా బతికి బట్టగట్టది ఎవరైతే అభివృద్ధిని నమ్ముకొని ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో ఎవరైతే ప్రజలకు సేవ చేసేటువంటి పార్టీ ఉంటుందో బీజేపీ నాయకులారా 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు అక్కడనిదే ఇక్కడనిదే మీ గుండె మీద చేసుకొని చెప్పి ఈ రాష్ట్రానికి ఈ 11 ఏళ్లలో మీరు తెచ్చిన ప్రాజెక్ట్ ఏది మీరు చేసిన అభివృద్ధి ఏంది మీరు ఏం చేసిండ్రో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజానీకానికి మీరు చెప్పవలసిన బాధ్యత మీకుంది మొన్నట్ల లెక్కనే ఎప్పటికీ నడుతుందంటే మొన్న అసెంబ్లీ అప్పుడు 8 సీట్లు ఇచ్చారు ఉదిరగొట్టిరు ప్రభుత్వం మాదే మేమే వస్తున్నాం అయిపోయిందని ఎక్కడ ఉన్నారు 8 సీట్లకు అన్నారు మీ ఓటింగ్ అంతా 10% ఓటింగ్ 8% ఓటింగ్ పడిపోయారు మొన్న పార్లమెంట్ అప్పుడు మళ్ళీ బియ్యం పెట్టి మళ్ళీ వచ్చి అక్షంతలని రేషన్ బియ్యం కలుపుడు అక్షంతలని చెప్పి మళ్ళీ 8 సీట్లకు వచ్చారు రేపేడు కథలో లెక్క పెట్టుకోరు రేపేడు ఉంటుందో లెక్క పెట్టుకోరు మీరు మీ పరిస్థితి ఎక్కడో ఆలోచించుకోరు అదేవిధంగా ఇవాళ బీజేపీ నిర్వాహకంతో ఇవాళ 400 ఉన్న గ్యాస్ సిలిండర్ యూపీఏ ప్రభుత్వంలో ఆనాడు సోనియా గాంధీ గారు చైర్మన్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి 400 రూపాయల గ్యాస్ సిలిండర్ అయితే 280 రూపాయల సబ్సిడీ ప్రతి మహిళ అకౌంట్లో పడేది 120 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే చరిత్ర ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం వచ్చినాక 1260 రూపాయల సిలిండర్ చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ బాధపడి మహిళల కష్టాలు చూడలేక పేద కుటుంబాల కష్టాలు చూడలేక
500కే సిలిండర్ ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టో పెట్టి ఇవాళ 500 రూపాయల సిలిండర్ను ప్రతి గ్రామంలో ప్రతి పేద ఆడబిడ్డకు ఇవాళ ఇస్తా ఉన్నాం. ఈ 15 నెలల కాలంలో 433 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అదేవిధంగా ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు మాట్లాడినట్టు అబద్ధాలు చెప్తాను 2 గంటలు మాట్లాడచ్చు. ఇలా మీ అన్ని అబద్ధాలు మాకు రావు. మీ అన్ని అబద్ధాలు మేము చెప్పాం. ఇలా 2 పార్టీలు పోటీ పడితేనే అబద్ధాలు చెప్పడానికి. ఇలా నువ్వు ఎక్కువ చెప్పినా నేను ఎక్కువ చెప్పినా ఇలా ఈ ప్రతిపక్ష నాయకుడు ఎక్కువ అబద్ధాలు మాట్లాడినా ఈ పార్టీ ప్రతిపక్ష నాయకుడు అబద్ధాలు మాట్లాడినా పోటీ వారు మాట్లాడుతూ ఉన్నారు. చాలా ఏది ఉన్నా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నాం. ఈ 15 నెలల 10 కార్యక్రమాలు అమలు చేసినాం. మీరు గట్నే మాట్లాడుకుంటుండాలి, మేము ఇట్లే చేసుకుంటుండాలి. మళ్ళీ మీరు గానే కూర్చుంటారు, మేము గీనే కూర్చుంటాం. ఎందుకంటే ఎప్పటికీ అబద్ధాలు చెప్తే ఈ రాష్ట్ర ప్రజానికం నమ్మరు. వాళ్ళు కూడా గమనిస్తూ ఉంటారు. గ్రామాలలో ఏం జరుగుతూ ఉంది, గ్రామాలలో ఏం అభివృద్ధి అవుతూ ఉంది, ప్రజలకు ఇవాళ ఈ ప్రభుత్వం పారదర్శకంగా ఉందా లేదా, ఏది ఉంది ఏది లేదనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అధ్యక్ష, నాకు ఈ మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు రమణారావు గారు మాట్లాడుకుంటూ గతంలో చాలాసార్లు మేము చెప్పాము అధ్యక్ష, ఈ రాష్ట్రంలో దాదాపు 10 లక్షల కోట్లు గత 10 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ఇచ్చిన అంశాలు కానీ ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతున్నాయి, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ జరుగుతున్నట్టు గారు. ఇప్పుడు మొన్న జరిగినటువంటి బడ్జెట్లో కానీ స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సాయం గురించి. మళ్ళీ వారు ఈ రకంగా భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడడం చాలా బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే ఒకవైపు డిఫాక్టో ముఖ్యమంత్రి గారు సభలో ఉన్నారు, మా ఎల్ఏ మంత్రి గారు ఇక్కడ సభలో ఉన్నారు. వారి సమక్షంలో ఈ రకంగా మరి అబద్ధాలు మాట్లాడేసి భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వం నిందించడం, అది ఎందుకంటే మేము మమ్మల్ని అడిగి వాళ్ళు హామీలు ఇవ్వాలి అధ్యక్ష. అధికారం రావాలని చెప్పేసి ఇష్టానుసారంగా నోటికొచ్చిన హామీలు ఇచ్చేసి ఇలా అమలు చేయలేక ఈరోజు చేతులు ఎత్తేసి ఈ రకంగా నిస్సాయంగా మాట్లాడితే మాకు అర్థమవుతుంది అధ్యక్ష. ఇది బాధాకరం అధ్యక్ష, ఇది మంచిది కాదు అధ్యక్ష. సార్, మహేశ్వర్ రెడ్డి గారు తప్పుగా అర్థం చేసుకున్నారు అధ్యక్ష. మా విజయరమణారావు గారు ఏం మాట్లాడారు అధ్యక్ష? వారు మాట్లాడిన ప్రతి వాక్యము సత్యదూరమైంది. మహేశ్వర్ రెడ్డి గారు అది బీజేపీ లీడర్గా అని ఆ ప్రస్తావన చేశారు తప్ప మాకు రావాల్సిన వాటా, తెలంగాణకు రావాల్సిన వాటా, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది బాధ్యతగా ఇచ్చాల్సిన వాటా పూర్తి స్థాయిలో ఈరోజు రాకపోవడం జరిగిందని వారి ఆలోచన విధానాన్ని చెప్పారు అధ్యక్ష. ఈరోజు మేమేమంటా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు మాకు కూడా ఉంది. మీరు 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, మరి మీ శాసనసభ్యులు ఉన్నారు ఇక్కడ. మీరు రండి, మేము వెళ్తాము, మీరు కూడా రండి, ప్రధానమంత్రి గారితో మాట్లాడదాం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకొద్దాం, ఇంకా పెద్ద ఎత్తున తీసుకొచ్చే కార్యక్రమం చేద్దామని అంటా ఉన్నాం. మీరు పారిపోతా ఉన్నారా? మీరు పారిపోతా ఉన్నారు, మమ్మల్ని అంటే ఎట్లా అధ్యక్ష? మా విజయరమణారావు గారు స్పష్టంగా చెప్పిండ్రు, ఎన్ని సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం విషయంలో కేంద్ర ప్రభుత్వం మనం చిన్న చూపు చూస్తుంది. సవతి తల్లి ప్రేమను చూపెడతా ఉన్న తరుణంలో అన్ని కోణాలు కూడా కనబడతా ఉన్న తరుణం కనబడతా ఉన్నప్పుడు స్పష్టంగా కనబడుతున్నప్పుడు ఆయన మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అధ్యక్ష, నేను తప్పేం చెప్పలే. 2014 పార్లమెంట్ ఎన్నికల ముందు నరేంద్ర మోడీ గారు వారు బహిరంగ సభలో చెప్పారు, మేనిఫెస్టో పెట్టారు, ఈ దేశంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి. అంటే 11 సంవత్సరాలు 22 కోట్ల ఉద్యోగాలు. అంటే ఆ రేషియో ప్రకారంగా మనకు 70 లక్షలు 80 లక్షల ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష మన రాష్ట్రానికి. గవ్వే ఏమైనా నేను చెప్పి అడుగుతా ఉన్నా నేను. తర్వాత నల్లధనాన్ని వెలికి తీస్తామని చెప్పి నోట్ల రద్దు కార్యక్రమం పెట్టిన అధ్యక్ష. నోట్ల చెప్పి జన్ధన్ ఖాతాలో 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. అంటే జీరో జన్ధన్ ఖాతా అంటే జీరో అకౌంట్లో కనీసం కొండని అవి లాస్ట్కు ఎలుకని కాదు కదా, చీమని కూడా పట్టలే.
గదే మాట్లాడిన అధ్యక్ష, నేను వేరే మాట్లాడలే. గదే విషయం అడిగిన. మరి మీరు పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తా ఉన్నారు కదా, మరి మన సంగతి ఏంది అధ్యక్ష అని అడిగిన వాళ్ళని. అడిగినందుకు అంత ఇతపాటు ఎందుకు? మీరు చేసింది చేసామని చెప్పుండ్రి, ఈ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చామని చెప్పుండ్రి. మీరు తీసుకొచ్చిన గొప్ప పని ఏమైనా ఉంటే మేము తప్పకుండా స్వాగతిస్తాం. ఇలా నిన్ననే చూసినాం, నేను నిన్న పేపర్లో చూసినా. అంటే నాకు అది ఆ పేపర్ నిజమా అవుతామా మా శ్రీధరనికి ఐడియా ఉంటుంది, మా కోమటిరెడ్డికి ఐడియా ఉంటుంది. ఇలా ఉత్తర భాగం ఏదో టెండర్ అన్నారు, మళ్ళీ ఏదో ఇంక టెండర్ రాదు పిలుతలేమన్నారు. ఇలా పేపర్లో కనబడ్డది నాకు అది. అంటే మరి 8 మంది ఎంపీలు ఉన్నప్పుడు అయితే ఎందుకు పోతుంది, ఎందుకు అవుతుంది? అట్లా రాష్ట్రం మొత్తంలో కూడా మీరేదైనా ఒక గొప్ప ప్రాజెక్టు తీసుకొచ్చింది ఏదైనా ఉందా? ఇవాళ మీరేమన్నా ఒక ప్రాజెక్టుకు నిధులు తీసుకొచ్చింది ఉందా? ఇవాళ మూసీ నది ఉంది, మూసీ సుందరీకరణ చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే పదే అడుగుతూ ఉన్నారు. కేంద్రాన్ని కూడా అడిగినారు, ప్రధానమంత్రి గారిని కూడా కోరిండ్రు. ఈ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇలా మూసీ సుందరీకరణకు, మూసీ ప్రక్షాళనకు ఇది హైదరాబాద్ నగరానికి అది మనకు ఆయువు పట్టు. ఇలా మూసీ సుందరీకరణ చేస్తే హైదరాబాద్కు పర్యాటక కేంద్రంగా ఇంకా మనం పర్యాటకులను ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. దాన్ని చేద్దాం, కేంద్రం సహకరించాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు పదే పదే అడుగుతూ ఉన్నారు. దాన్ని ఎందుకు అడ్డుకుంటారు మీరు? దాన్ని దేనికోసం అడ్డుకుంటా ఉన్నారు? అది నేనలే, అది ఈ రాష్ట్రంలో అందరూ అంటూ ఉన్నారు. ఇవాళ ఈ హైదరాబాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఇవాళ కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్నారు, ఈ రాష్ట్ర బీజేపీ పార్టీ చీఫ్గా ఉన్నారు. మరి వారే నాయకత్వంలో అందరినీ తీసుకెళ్ళి ప్రధానమంత్రి దగ్గర తీసుకెళ్ళి ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు అట్లా అని చెప్పి వారు భావిస్తూ ఉన్నారు కావచ్చు, వారు లోపల ఈర్షత్తా ఉంది కావచ్చు. నాకన్నా వయసులో చిన్నోడు రేవంత్ రెడ్డి దాన్ని మూసి ప్రక్షాళన చేసి సుందరీకరణ చేస్తే మన ముఖ్యమంత్రికి ఎక్కడ పేరు వచ్చు అని చెప్పి అసూయపడతా ఉన్నారు కావచ్చు. మరి మీరంతా కలిసి ఆ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో మా పార్టీ ఎంపీ అందరూ వస్తారు. నేను చిన్నోనైనా నేను చెప్తాను పట్టు తీసుకపోయి మీ అందరం వస్తాం ఎమ్మెల్యేలను కూడా. మీరు ప్రధానమంత్రి ఒప్పింది, ప్రధానమంత్రి క్లియరెన్స్ ఇప్పింది, మరి ఆ పని ఎందుకు చేస్తలేరు మీరు? ఏమన్నంటే ఇదమ్మలు కాలే, అదమ్మలు కాలే, ఇది చేయలే, అది చేయాలంటే మీరు కూడా అధికారంలో ఉన్నారు కదా, మీరు ఏం చేసారో చెప్పు నీ రాష్ట్ర ప్రధానికానికి. ఇవాళ మాకు 8 సీట్లు వస్తే మీకు 8 సీట్లు వచ్చినాయి పార్లమెంట్ సీట్లు. మీరు దేశంలో మీరు ఇవాళ 2 కేంద్ర మంత్రులు ఉన్నారు ఇక్కడ నుంచి. మీరు 15 నెలల ఏమి ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు వచ్చినట్టు మన రాష్ట్రాన్ని నిధులు వస్తున్నాయి. కొత్తగా మీరు సాధించింది ఏందో చెప్పండి. ఇలా మన దగ్గర నుంచి అటుపోతే అక్కడి నుంచి 30 పైసలు 40 పైసలు ఇటు వస్తున్నాయి, 60 పైసలు 50 పైసలు ఆ లెక్క కరెక్ట్ తెలియదు. కానీ మిగతాయి వాళ్ళ రాష్ట్రాలకు వాళ్ళ ప్రభుత్వాల దగ్గర వాడుకుంటా ఉన్నారు. మరి మిగతా ఉత్తరప్రదేశ్ బీహార్ అంతటి పోతాను, ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి పోతున్నాయి. మరి మాయా మీరు వాడుకుంటారు కదా. మీరు కొత్తగా రాష్ట్రానికి ఏం తెచ్చిండ్రో బీజేపీ నాయకులు మీరు చెప్పండి. మీరు అది చెప్పి చెప్తే మేము అందరం కూడా సంతోషిస్తాం, బల్లలు జరుతాం, మిమ్మల్ని కూడా ఎత్తుకొని తిరుగుతాం, మీకు పాలాభిషేకం చేస్తాం, మేము పట్టుపాలతం చేస్తాం. బీఆర్ఎస్ వాళ్ళన్నా మీకు మోసం చేసి 10 ఏళ్ళు కుండెడు పాలు 5 రూపాయల పాల ప్యాకెట్ నీళ్ళ పాలాభిషేకం చేసి రాష్ట్ర ప్రజలను అట్లా కూడా మోసం చేసి, కానీ మేము మంచి ఆవు పాలు పట్టుపాలు తెచ్చి మీకు పాలాభిషేకం చేస్తాం. థ్యాంక్ యూ అధ్యక్ష. చూడండి, బహుశా గౌరవ సభ్యులు రమణారావు గారు సభను మిస్లీడ్ చేస్తూ, విజయరామారావు గారు సభను మిస్లీడ్ చేస్తూ అనేకమైనటువంటి అంశాలు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ మీలాగా మేనిఫెస్టోలో పెట్టి ప్రతి అకౌంట్లో 15 లక్షలు ఇస్తామని చెప్పలేదు అధ్యక్ష. అది మన ఉంటే చూపియండి, మీరు దేనికైనా సిద్ధం అధ్యక్ష. నేను వారం అంతా సిద్ధమని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పేసి ఎక్కడ కూడా మేనిఫెస్టోలో పెట్టలేదు. మీలాగా అబద్ధాలు మేనిఫెస్టోలో మేము రచించలేదు అధ్యక్ష. రెండోది ఉంటే చూపియండి. మీరే అన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వము లక్షల కోట్ల రూపాయలు కుంభకోణం చేసింది. నేను రాగానే 3 నెలల లోపల లక్షల కోట్ల కుంభకోణాన్ని కక్కిస్తాను, ఆ డబ్బుతో 6 గ్యారెంటీలు చేస్తాను మీరు చెప్పిండ్రు. మరి ఎటువైపు పైసలు ఎన్ని కక్కిస్తారు? మరి కాళేశ్వరంలో 1,00,000 కోట్లు అంటారు, లేకుంటే ధరణిలో 2 లక్షల కోట్లు అంటారు, ఫలానా దగ్గర అంటారు కదా, అవన్నీ ఎక్కడ పోయినాయి? ఈ రోజు ఈ రకంగా సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. రెండో ముఖ్యమైన అంశం చెప్తా అధ్యక్ష. ఈరోజు యూపీఏ ప్రభుత్వం అధికారం ఉన్నది అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలో దాదాపు 50 సంవత్సరాల పాటు అధికారం ఉన్నది అధ్యక్ష. 50 సంవత్సరాల పైన అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈ రాష్ట్రానికి ఏమిచ్చింది? గతంలో డివోషనల్
సార్ గతంలో డెవల్యూషన్ ఫండ్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి 32% ఉండే అధ్యక్ష, 32% ఉండే అధ్యక్ష, 32% ఉండే అధ్యక్ష. ఆ 32%ని 2% పెంచమని చెప్పేసి మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని అప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా ఉన్నారు అధ్యక్ష. 2%, 3% పెంచమంటే కూడా ఆ రోజు పెంచకుండా కేవలం 32% ఇస్తే ఆ రోజు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఈ రోజు ప్రధానమంత్రి ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు రాష్ట్రాల బాధలు తెలిసి 42% పెంచి డివల్యూషన్ ఫండ్స్ ని 42% ఇచ్చినమాట వాస్తవం కాదా అధ్యక్ష? ఈ రోజు దానివల్ల కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు లబ్ధి జరుగుతున్నమాట వాస్తవం కాదా అధ్యక్ష? ఈ రోజు మీ ఊరికి వెళ్ళేటువంటి నేషనల్ హైవేస్ ఎవరు కట్టినారు అధ్యక్ష? ఈ రోజు రైల్వే స్టేషన్స్ ఎవరు కడుతున్నారు అధ్యక్ష? కొత్త రైల్వే లైన్స్ ఎవరు మంజూరు చేస్తున్నారు అధ్యక్ష? ఈ రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి జరుగుతుందంటే భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధి కాదా అధ్యక్ష? ఇవన్నీ కూడా మాట్లాడలేదు ఎందుకు అధ్యక్ష? ఇవేమి కూడా ఈ రోజు యూరియా దగ్గర నుంచి ప్రతి దాంట్లో సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకుంటున్నది ఎవరు అధ్యక్ష? ఈ రోజు ప్రతి దగ్గర కూడా మేము ఇవ్వాలనుకున్న ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రజలకు చేరుతుంది అధ్యక్ష. మేము చేసే ప్రతి అభివృద్ధి అది నేషనల్ హైవే కానివ్వండి, లేకుంటే రైల్వేస్ కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, మేము చేసేటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రం జరుగుతున్నా ఈ రోజు ఎవరిని అడగకుండా మీరు అధికారం రావాలని ఒకే ఒక ఉద్దేశంతో తప్పుడు హామీలు ఇచ్చి ఈ రోజు మీకు చేతగాక ఈ రోజు ఈ రకంగా మాట్లాడడం అన్యాయం అధ్యక్ష. మీకు చేత కాకుండా చేతగాని చెప్పండి, తప్పైందని ఒప్పుకోండి, ముక్కు నేలకు రాయండి. అంతేగాని ఈ రకంగా పిచ్చి పిచ్చిగా మా మీద నిందలు వేయడం మంచి పద్ధతి కాదు అధ్యక్ష. ఏదన్నా ఉంటే చర్చకు పెట్టండి అధ్యక్ష. మీరు దేనికన్నా ఈరోజు షార్ట్ డిస్కషన్ పెడతారా, లేకుంటే అన్నిటి మీద నిధుల మీద కానీ దేని మీద కానీ షార్ట్ డిస్కషన్ పెడతారా? పెట్టండి, దానికి ప్రత్యేకంగా మనం మాట్లాడడం తప్ప ఈ రకంగా దయచేసి తప్పుడు ప్రజలకు తప్పుదో పట్టించడం మంచి కాదు, సభను తప్పుదో పట్టించడం అధ్యక్ష. అధ్యక్ష, మా మహేశ్వర్ రెడ్డి గారి ఆవేశం, ఆందోళన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అభివృద్ధి విషయంలో, అదేవిధంగా వారి పార్టీ పట్ల ఉన్న ఆ అభిమానం మా తెలంగాణ ప్రజలపైన ఉంటే నిజంగానే అన్ని నిధులు వారు అనుకున్నట్టు వచ్చేది ఉండేది. ఈరోజు నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష, ఏదో కొత్తగా ఇంతకుముందు మా విజయరమణారావు గారు చెప్పినారు, కేంద్రము బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాల్సిందే, మనకేం ఫేవర్ చేయటం లేదు. మేము మన ప్రజలందరూ కడతా ఉన్న ట్యాక్స్ నిష్పత్తి భాగంలో సింహభాగం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్లో రేషనాలిటీ లేదు. అనేక సందర్భాల్లో డిప్యూటీ సీఎం గారు యాజ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ గారితో అనేక సందర్భాల్లో కోరటం జరిగింది, డిమాండ్ చేయటం జరిగింది. ఆ విధంగా ఓ కార్యాచరణ తీసుకుపోవటం లేదని మా బాధ, మా ఆందోళన. మేమేం చెప్తా ఉన్నాం, ఫెడరల్ సిస్టంలో మన ప్రజలు కూడా మొత్తం ఈ దేశానికి సంబంధించిన ప్రజలు మేము ఇచ్చినాము, మేము రైల్వే స్టేషన్లు కట్టినాము, రైల్వే స్టేషన్లు అధునాతనమైన పద్ధతిలో కడతా ఉన్నాము, మేము ఈరోజు రింగ్ రోడ్లు ఇచ్చినాము, లేకుంటే నేషనల్ హైవే ఇచ్చినాము. మీ బాధ్యత అండి, బాధ్యత భాగంలో మీరు నిధులు ఇస్తూ ఉంటే గొప్పగా ఏం చేసినా అని అడిగినారు మా గౌరవ సభ్యులు, స్పెషల్గా ఏం చేసినా అని అడిగినారు. ఈరోజు డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్లో కేటాయింపుల్లో ఎక్కువ స్థాయి నిధులు తీసుకొచ్చిన కార్యాచరణ గత 10 సంవత్సరాల నుంచి జరిగిందా అని అడుగుతా ఉన్నాం. అది జరగటం లేదని మా బాధ. మీ బాధ ఉన్నప్పటికీ, ఈ రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన బాధ ఉన్నప్పటికీ ఇంకా కూడా దాన్ని డిఫెండ్ చేసుకోకుండా నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను. ఆయన మోడీ గారి దగ్గరికి కూడా దగ్గర, ఆయన మోడీ గారు అనేక మీటింగ్లో చెప్పిండు 15 లక్షల రూపాయలకు సంబంధించి. ఎలక్షన్ ముందర మాట్లాడిన ప్రతి మాట ఈరోజు హామీ ఇచ్చినట్లే. ఏదో మీరు టెక్నికల్గా మేము మేనిఫెస్టోలో పెట్టలేదని మాట్లాడితే మాత్రం తప్పించుకోలేరు. జనధన్కి సంబంధించి కానీ 2 కోట్ల మంది నిరుద్యోగ యువతకి ప్రతి సంవత్సరం కూడా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన మాట కాదంటారా అధ్యక్ష? మోసం చేసింది వారు, నల్లధనం విషయంలో మాట్లాడింది వారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన ఆనాటి ప్రభుత్వం చేసిన పొరపాట్ల విషయంలో మేనిఫెస్టోలో పెట్టాం. మేము న్యాయపరంగా జ్యుడిషియల్ కమిషన్ వేస్తామని చెప్పాం. జ్యుడిషియల్ కమిషన్ హైకోర్టుకు జడ్జికి సంబంధించి రిటైర్డ్ హైకోర్టు జడ్జి
నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ వచ్చిన రిపోర్ట్ తర్వాత యాక్షన్ తీసుకోబడుతుంది. స్పష్టంగా ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని వెనుకకు పోము, రాసి పెట్టుకోండి. మేము 16 నెలలు అయింది, కానీ మేము ఇచ్చిన ప్రతి హామీని ఒక్కటి తర్వాత ఒకటి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ఒక్కటి తర్వాత ఒకటి ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకునే కార్యక్రమం, కార్యాచరణ ప్రజలందరి ఆశీస్సులతో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. నేను మహేశ్వర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను, మరొక్కసారి మేము వస్తాం మీతోనే, మాకు బేషిజాలు లేవు, మేము ప్రభుత్వంలో ఉన్నామని. మీరు తీసుకెళ్ళండి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళండి, మేము వస్తాము. రాష్ట్ర ప్రయోజనాల గురించి బేషిజాలు వదిలిపెట్టి తప్పకుండా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఏ అంశంనైనా మన అందరి సహకారంతో సాధించే కార్యక్రమం చేయాలని. ఎందుకంటే మహేశ్వర్ రెడ్డి గారికి అంత ఆలోచన ఉంది, తెలివి ఉంది, ఆ మోడీ గారి దగ్గర ప్రత్యేక ప్రస్తావన ఉంది, వారిది తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాం. మస్తుందండి.